చేసుకుంటున్నాం. పిల్లారా, మీ అందరూ బాగున్నారని మేము నమ్ముచున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మనలందరినీ కూడా మరి ఎంతగానో మనల్ని కాసి కాపాడి ఈ రీతిలో మనల్ని జీవింపజేస్తున్నాడంటే కేవలము దేవుని కృప. మీరు మీ కుటుంబాలు, మరి మీ భర్తలు, పిల్లలు, బిడ్డలు, మీ ఉద్యోగాలు అన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి? అంతా బాగున్నాయా? ఓకే, మంచిదండి పిల్లారా, దేవుని బిడ్డలారా. మరి ఈ రోజుని ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. పిల్లారా, మరొకసారి మీ అందరికీ వందనాలు. ఇక వాక్యానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కండ్లు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, అయా జీవం కలిగినటువంటి మా తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభువా. మరి ఈ సమయంలో నాయనా నీకే వందనాలు. నీ బిడ్డల కోసం ప్రభువా కొద్ది నిమిషాలు మీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. ఏ విధంగా మాట్లాడాలో ప్రభువా మీరు సహాయం దయచేయండి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. వారి జీవితంలో మేలులను అనుగ్రహించండి. వారి జీవితాలు మార్పు చెందడానికి నీ కృప చూపి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి వందనాలు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, మరి దేవుని వాక్యంలో మరి కనబడుతున్నది పిల్లరా, ఈరోజు ధ్యానాంశం ఏంటంటే పిల్లరా, పైనుండి వచ్చే జ్ఞానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ అంశం అండి? పైనుండి వచ్చే జ్ఞానము. పిల్లారా, లోకంలో పిల్లరా రెండు జ్ఞానాలు మనకు కనపడుతున్నాయి. పిల్లారా, మొదటిగా చూసినట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము, రెండు ప్రియా దేవుని బిడ్డలారా పైనుండి వచ్చే జ్ఞానము. పిల్లారా, మరి ఇక్కడ చూసినట్లయితే ఇక మనం చాలామంది ఈ లోకములో పిల్లలని ఏదో చదివించాలి, వారికి ఏదో లోకములో జ్ఞానము నేర్పించాలి అని ఎంతో తాపత్రయం పడుతూ ఉంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా పైనుండి వచ్చే జ్ఞానము పొందుకోవాలి అని చెప్తున్నాడు. పిల్లారా, మరి ఇక్కడ వాక్యలేఖనాల్లో మరి చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక, మరి చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు బైబిల్ తీసుకుని చూడాలని మనం కోరుచున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో చక్కటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ దేవుడు చక్కటి మరి మనకొక విధానాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఏంటంటే పిల్లారా, పైనుండి వచ్చే జ్ఞానము. పిల్లారా, ఏమండి, ఈ లోకంలో క్రైస్తవులు కానీ చాలామంది కూడా పైనుండి వచ్చే జ్ఞానము పొందుకోలేకపోతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, జ్ఞానము చాలా విలువైనది. ఈ రోజుని పిల్లారా జ్ఞానము కోసము తన బిడ్డలు కానీ లేకపోతే పిల్లరా అందరూ కూడా ఏదో లోకములో జ్ఞానము సంపాదించాలని ఆశపడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజుని ప్రియా దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు పరిచర్య చేసినటువంటి దినాలలో వారు ప్రియులారా చాలామంది యేసు క్రీస్తుని వెంబడించారు. ఎందుకు వెంబడించారంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన దగ్గర ఏదన్నా మరి దొరుకుతుందేమో అని మరి వెంబడించారు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక మరి చూసినట్లయితే పిల్లారా, మరి ఈ రోజుని చాలామంది కూడా మరి దేనిని వెంబడిస్తున్నారంటే లోక సంబంధమైనటువంటి ఆశల్ని వెంబడిస్తున్నారు. కానీ పిల్లారా, దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోక జ్ఞానము వెర్రితనము. దేవునికి స్తోత్రం. ఈ లోక జ్ఞానము ఇక వెర్రితనముగా కనబడుతున్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ పిల్లరా, పైనుండి వచ్చే జ్ఞానము కావాలని పిల్లరా ఆయన మనందరికీ కూడా ఈ దినాన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. పిల్లరా, మొట్టమొదట పిల్లరా పవిత్రమైనది పవిత్రత. పిల్లరా, ఈరోజున క్రైస్తవ జీవితంలో పవిత్రంగా జీవించే వారు లేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రంగా మనం జీవించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. పిల్లరా, చూసినట్లయితే పిల్లరా మరియమ్మ పిల్లరా చాలా పవిత్రంగా ఉన్నది. ఎన్నో పిల్లరా యుగ యుగాలు దేవుడు వెచ్చి చూశాడు. పిల్లరా, లోకంలో పవిత్రత ఎవరికి ఉందని వెచ్చి చూసి పిల్లరా మరి మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉద్భవించి భూలోకానికి ఒక మానవుడిగా వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, మొట్టమొదట పవిత్రమైనది. దేవునికి స్తోత్రం. పవిత్రత మనకు కావాలి. ఈరోజు క్రైస్తవ అనేటువంటి బిడ్డలారా, మరి పవిత్రత మనము మరి పొందుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి వాక్యంలో పిల్లరా చూసినట్లయితే మరి చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త
మత్తయి రాసిన సువార్త 1:19 మరి చక్కటి మాటను మనకి తెలియజేస్తుంది పిల్లారా. మరి ఇక్కడ చూసినట్లయితే మత్తయి రాసినటువంటి సువార్త మరి 1:19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచను వాళ్ళక రహస్యంగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకును భయపడకుము. ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగెను. ఆమె యొక్క కుమారుని కని తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిను. యేసు అని పేరు పెట్టెదు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మరియమ్మ గారు అలాగే యోసేపు గారు చక్కటి పవిత్రత కలిగి జీవిస్తూ ఉన్నారు కనుక పవిత్రత ఈ రోజుని మనకు కావాలి. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో చూసినట్లయితే మరి పిల్లరా బైబిల్లో చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవునందు విశ్వాసం కలిగి జీవించే భాగ్యము మనకి కలుగుతూ ఉన్నది కనుక మరి ఇక్కడ పిల్లరా పవిత్రత మరి బైబిల్లో చాలా మంది చూసినట్లయితే మరి పిల్లరా మరి అబ్రహాం కూడా మరి పవిత్రంగానే జీవించాడు కనుకనే దేవునితో స్నేహితుడిగా ఏర్పాటు చేసుకున్నట్లుగా వాక్యలేఖనాల్లో కనబడుతుంది పిల్లారా. మరి ఇంకా రెండో మాటగా మనం చూసుకున్నట్లయితే సమాధానము. దేవునికి స్తోత్రం. సమాధానకరమైనటువంటి మైనది. దేవునికి స్తోత్రం. సమాధానకరము. పిల్లరా, ఈ రోజుని సమాధానం ఎవరికి ఉందండి? క్రైస్తవులకి. సమాధానంగా మనం జీవించాలి, యథార్థంగా మనం జీవించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుకనే ఆయనకు మరొక మాట తెలియజేస్తున్నాడు. ఏమంటే పిల్లారా, మరి రాసినటువంటి సువార్త మరి 2:14 బైబిల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి తీయాలని మనం చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి లోక సువార్త 2:14 ఏం చెప్తుందంటే పిల్లారా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. సమాధానం. పిల్లారా, ఆయన ఈ లోకములో సమాధానం ఇవ్వడానికే వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సమాధానాన్ని ఈనాడు మనుషులు మరి పోగొట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం కావాలి. సమాధానం లేక ఈ రోజుని ఎంతో మంది ఎన్నో రకాలుగా యవనస్తులు పిల్లారా చాలా మంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి లోకములో ప్రతి ఒక్కరు కూడా మరి పిల్లారా ఎక్కడెక్కడికో వెళుతూ ఉన్నారు. సమాధానం లేక మరి వరక జీవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే సమాధానం ఈ రోజుని ప్రతి ఒక్కరిలో కావాలి. ఈ రోజున క్రైస్తవ కుటుంబంలో సమాధానం లేక పిల్లరా ఎంతో అవకతవకలైపోయి వారి యొక్క ఇష్టాసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాధానము మనకు ఉండాలి. సమాధానము పిల్లరా ఎంతో గొప్పది. పిల్లరా, ఆయన సమాధానం ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చినట్లుగా పిల్లరా మనం చూసినట్లయితే లోక 2:14 కనపడుతూ ఉన్నది. సమాధానంగా మనం జీవించాలి. అలాగే చూసినట్లయితే మూడో మాటగా మృదువైన మాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి పిల్లారా, మరి ఇక్కడ చూసినట్లయితే పిల్లారా మరి మృదువైనది. దేవునికి స్తోత్రం. మృదువైనది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మృదువైనటువంటి విధంగా క్రైస్తవుడు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఎవరైనా మరి బాధతో మరి చాలా వ్యాధంతో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి చక్కటి మృదువైన మాటలు, వాళ్ళని బలపరిచే మాటలు, వాళ్ళని ఓదార్చే మాటలు, దేవుని గురించినటువంటి చక్కటి వాక్యం వారికి బోధించాలి. అలా లేక ఈనాడు పిల్లరా వారిని ఏం చేస్తున్నారంటే గాయపరిచే విధంగా లేకపోతే బాధపరిచే విధంగా మరి ఈనాడు క్రైస్తవులు చాలా మంది ఆ విధంగానే చేస్తున్నారు. పిల్లరా, చక్కగా మృదువైన మాటలు చెప్పాలి. చక్కటి మరి కోపమును చల్లార్చేటట్లుగా మరి ఆ వ్యక్తిని ఎంతో దీనత్వంగా వారిని ఏం చేయాలంటే వారిని ప్రియా దేవుని బిడ్డలారా మరి కనికరించేవారు. లేకపోతే మరి ఇక్కడ చూసినట్లయితే ఆ మృదువైనటువంటి మాటల ద్వారా మరి వారి యొక్క కోపము చల్లార్చేవారుగా మనం కనబడుతూ ఉన్నది. పిల్లరా, మరి ఇక్కడ చూసినట్లయితే నాలుగవదిగా మరి ఇంకా ఏంటంటే పిల్లరా చూసినట్లయితే సులభముగా లోబడినది. దేవునికి స్తోత్రం. సులభముగా లోబడినది. లోబడుట. పిల్లరా, ఈ రోజుని ప్రియా దేవుని బిడ్డలారా మరి చాలా మంది పిల్లరా లోబడట్లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, లోబడే జీవితము క్రైస్తవులకి ఈనాడు లేకపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా అండి, చూసినట్లయితే లోబడాలి. మనం ఎవరికి లోబడాలి? చూసినట్లయితే ప్రియా మరి మన దేవునైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి లోబడే జీవితం కావాలి. పిల్లారా, ఇక్కడ మరియమ్మ చూసినట్లయితే మరి మరి చూసినట్లయితే వివాహం కాకముందు ఆ పరిశుద్ధాత్మ దేవుడు
ఆమెను ఆ దూత ద్వారా తెలియజేసినప్పుడు ఆమె ఏమైందంటే భయపడి ఏమందంటే పిల్లరా లోబడింది. దేవునికి స్తోత్రం. దేవుని మాటకి లోబడ్డాది. అలాగే యోసేపు కూడా లోబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పరలోకం నుంచి ఒక వర్తమానము ఆ యోసేపుకి ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆయన లోబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోబడుట ఈనాడు మరి చాలా మంది క్రైస్తవ బిడ్డలు పిల్లరా లోబడట్లేదు. తల్లిదండ్రుల మాటకు లోబడలేని జీవితంలో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున పిల్లరా భర్త మాటకు భార్య లోబడుతుందా? భార్య మాటకు భర్త లోబడుతున్నాడా? తల్లిదండ్రులకి బిడ్డలు లోబడుతున్నారా? సంఘానికి ప్రియమైనటువంటి విశ్వాసులు లోబడుతున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. లోబడుట చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాం చూసినట్లయితే పిల్లరా దేవునికి లోబడ్డాడు కనుకనే తన స్నేహితుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లరా చూడండి, అదేవిధంగా దావీదు కూడా లోబడ్డాడు దేవునికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు లోబడ్డాడు కనుకనే పిల్లారా గొర్రెలు కాసుకున్నటువంటి ఆ దావీదుని ఒక ఉన్నత స్థాయిలో మరి దేవుడు ఉంచగలిగినటువంటిగా కనబడుతున్నారు. పిల్లారా లోబడాలి. ఈనాడు పిల్లారా విశ్వాసులు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓ విశ్వాసులారా, ఓ క్రైస్తవులారా, ఓ దేవుని బిడ్డలారా, ఓ సంఘం అనేటువంటి దేవుని యొక్క సమూహమా, ఈనాడు పిల్లారా మరి సంఘానికి లోబడాలి. దైవజనులకు లోబడుతున్నారా? దేవునికి లోబడుతున్నారా? ఒక్కసారి గమనించండి పిల్లారా. అయ్యా యవనస్తులారా, అయ్యా యవన చెల్లులారా గమనించండి. మీ తల్లిదండ్రులకు లోబడుతున్నారా? అయ్యా స్త్రీలారా మీ భర్తలకు లోబడుతున్నారా? గమనించండి. లోబడే జీవితం కావాలి. లోబడకపోతే పిల్లారా కుటుంబంలో అవకతవకలు, కుటుంబంలో వేదన, శోధన, రోదన కలుగుతూ ఉంటుంది. పిల్లారా లోబడటం అంటే చాలా ప్రాముఖ్యమైనది. ప్రియా దేవుని బిడ్డలారా, లోబడాలి మనం దేవునికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోబడట అంటే చాలా అద్భుతమైనటువంటి మరి మాట. ప్రియా దేవుని బిడ్డలారా, లోబడాలి. మనం లోబడకపోతే పిల్లరా మన జీవితము ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే అంధకారానికి వెళ్ళిపోద్ది. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి ఒక మాట మీకు తెలియజేస్తాను. ఒక యవనస్తుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక యవనస్తుడు మరి తన తల్లి ఎంతగానో కష్టపడి పెంచి పెద్దవాడిని చేసి చక్కగా ఒక కాలేజీలో మరి ఇక చదువుకోవడానికి ఒక ఉన్నత స్థాయి విద్యని కోసము చదివిస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి లోక సంబంధమైనటువంటి పిల్లరా లోకాశలకు పరిగెడుతూ అనుకోకుండా ఒక అమ్మాయిని ప్రేమించి పిల్లరా మరి ఏమైపోయాడంటే చివరికి ఆ యొక్క అమ్మాయి ప్రేమలో పడి పిల్లరా చివరికి మరణం తెచ్చుకున్నాడు. పిల్లరా గమనించండి. తల్లిదండ్రుల మాటకు లోబడ్డాడా? మరి తల్లి మాటకు లోబడ్డాడా? తండ్రి మాటకు లోబడ్డాడా? ఆ సంఘానికి లోబడ్డాడా? ఆ సేవకుడి మాట లోబడ్డాడా? లోబడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే లోకంలో ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి ప్రేమకు లోబడ్డాడు. ఏమైపోడు? పతనం అయిపోడు. నువ్వు లోబడింది ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. తల్లిదండ్రుల మాటకు లోబడాలి. దైవజనుడు మాటకు లోబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. లోబడుట చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా 5వ మాటగా కనికరము. దేవునికి స్తోత్రం. 5వ మాటగా ఇక్కడ చూసినట్లయితే కనికరముతోను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే కనికరము చాలా గొప్పది పిల్లరా. మరి ఇంకా ముందు చూసినట్లయితే ముందు ఎపిసోడ్లో కూడా మాట్లాడడం కనికరం గురించి పిల్లరా. దేవుడు మన మీద కనికరం పడ్డాను కనుకనే ఈరోజు మనకి రక్షణ కలిగింది. కనికరము లేకపోతే మనం ఈ విధంగా ఉండేవారం కాదు, దేవుని బిడ్డలుగా ఉండేవారం కాదు పిల్లరా. సాతాన బంధకాల్లో ఉండేవాళ్ళం కనుక మన మీద ఆయన కనికర పడ్డాడు. దేవునికి స్తోత్రం. కనుక కనికర పడడం ద్వారా మనం దేవునికి బిడ్డలుగా ఒక అర్హత పొందుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలాగే చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి 6వ మాటగా మంచి ఫలములను. దేవునికి స్తోత్రం. 6వ మాట చూసినట్లయితే మంచి ఫలముతోను నిండుకొనినది. ఏమండి పిల్లరా? మంచి ఫలముతో నిండుకొనినది. ఏమండి పిల్లరా? మంచి ఫలములు. ఈ రోజుని పిల్లరా క్రైస్తవ బిడ్డలారా గమనించండి. మరి మంచి ఫలాలు ఫలించగలుగుతున్నావా? ఏమండి మంచి ఫలాలు ఫలించగలుగుతున్నావా? ఫలించాలి మంచి ఫలాలు పిల్లరా. ఏమండి ఫలాలంటే ఏదో చెట్లు కాసే ఫలాలు కాదు. దేవుడు చెప్పేది ఆత్మీయ ఫలాలు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ ఫలాలు. నీ నుంచి పిల్లారా దేవుడు అడిగితే నీ నుంచి ఏ ఫలాలు అని అడిగితే నువ్వేం చెప్పగలుగుతావు? ప్రియ దేవుని బిడ్డలారా ఫలాలు, మంచి ఫలాలు ఫలించాలి పిల్లారా. మరి యోహాను రాసినటువంటి మరి సువార్తలో చూసినట్లయితే ఇదిగో మరి నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచుండేలా మీకేది ఇష్టమో అడుగుడి. దేవునికి స్తోత్రం. పిల్లారా అడగాల మనం. పిల్లారా మనము ఆయన యందు ఉండాలంట. ఆయన మాటలు మన యందు
ఉండాలంట. ఉన్నప్పుడే ఫలించగలుగుతాం. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఫలింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. ఫలించకపోతే ఇదిగో ఇంకా గొడ్డలి చెట్టున ఏరున ఉన్నది, మరి యజమానుడితో అంటున్నాడు, మరి అది నరికి అగ్నిలో వేయమని చెప్తున్నాడు పిల్లరా. సరిగ్గా నువ్వు ఫలించకపోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క చెట్టును నరికి ఎక్కడ వేస్తారంటే అగ్నిలో వేస్తారు పిల్లారా. కనుక మనలో ఫలాలు కావాలి. ఏ ఫలాలు పిల్లారా? ఆత్మీయ ఫలాలు. ఇక్కడ చూసినట్లయితే పిల్లారా, ఆత్మీయ ఫలాల గురించి మరి బైబిల్ వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ దగ్గర బైబిల్ ఉంటే ఒక్కసారి తెరవాలని మనం కూర్చున్నాం. గలతీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మరి చక్కటి మాటను తెలియజేస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక్కడ మరి 2 ఫలాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆత్మీయ ఫలము, 2 శరీర ఫలము. దేవునికి స్తోత్రం. ఈ 2 ఫలాలు మనం ఫలించాలి పిల్లారా. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు పిల్లారా. నువ్వు ఏ విధంగా శారీరకంగా ఫలిస్తున్నావా లేకపోతే ఆత్మీయంగా ఫలిస్తున్నావా మరి గమనించినప్పుడు పిల్లారా, ఇక్కడ మరి ఏం కనబడుతుందంటే పిల్లారా, మరి గలతీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మరి చూసినట్లయితే మొట్టమొదట మరి శరీరమైనటువంటి ఫలాలు. దేవునికి స్తోత్రం. మరి శరీర కార్యములు మరి 19వ వచనంలో చూసుకున్నట్లయితే మరి శరీర కార్యములను స్పష్టమై ఉన్నవి. అవి మనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహములను, మత్సరములను, క్రోధములను, కక్షలు, భేదములు, మితములను, అసూయను, మత్తులలో అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దేవునికి స్తోత్రం పిల్లారా. మరి ఇక్కడ చూసినట్లయితే పిల్లారా, ఇవన్నీ మరి చెడ్డ ఫలాలుగా మనకి కనబడుతున్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక్కడ మరి శరీరమైనటువంటి ఫలాలు ఏంటంటే వ్యభిచారము, అపవిత్రత, మరి దొంగతనము, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ప్రతీది కూడా శరీరమైనటువంటి ఫలాలుగా మనకి కనబడుతున్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి శరీర ఫలాలు మనం ఫలిస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే అంధకారంలోకి వెళ్ళిపోతాం. కనుక మరి దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయ ఫలాలు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ఆత్మీయ ఫలాలు. ఈ రోజు నీ పిల్లారా, క్రైస్తవ బిడ్డలైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఏ ఫలాలు నువ్వు ఫలిస్తున్నావు? ఏ ఫలాలు ఫలిస్తున్నావు? ఒక్కసారి జ్ఞాపం చెయ్యి. శరీర ఫలాలు ఫలిస్తున్నావా? ఆత్మీయ ఫలాలు ఫలిస్తున్నావా? జాగ్రత్త. దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో నుంచి నువ్వు కూర్చుని దేవుని వాక్యం వింటున్నావు, ఏ ఫలాలు ఫలిస్తున్నావు ఒక్కసారి గమనించు పిల్లమంటుంది. ఇక్కడ చూసినట్లయితే మరి అదే అధ్యాయంలో గలతీయులు రాసినటువంటి మరి పత్రిక 5వ అధ్యాయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరొక ఫలం మనకు కనబడుతుంది. 22వ వచనం ఒక్కసారి చదువుకుందాం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదట శరీర ఫలాలు. ఏమండి, శరీర ఫలాలు ఎలాగున్నాయంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, ఇంకా అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి మరి కోరికలతో ఉన్నటువంటి ఆ శరీరము, ఆ ఫలాలు. కనుక రెండవదిగా దేవుడు కోరుకునేటువంటి ఫలం ఏంటంటే ఆత్మీయ ఫలాలు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి ఆత్మీయ ఫలాలు. ఆత్మీయ ఫలాలు పిల్లరా చూసినట్లయితే ప్రేమ. హల్లెలూయా. ప్రేమ. ఈ రోజున పిల్లరా ప్రేమ పిల్లరా చూసినట్లయితే క్రైస్తవ బిడ్డలలో ఈ రోజున ప్రేమ ఉందంటారా? గమనించండి పిల్లరా, ప్రేమ ఉందంటారా? పిల్లరా ప్రేమ కోల్పోయాం. అందుకనే పిల్లరా మొదట ప్రేమను మీరు కోల్పోయారని దేవుడు పిల్లరా లేఖనాల్లో తెలియజేస్తున్నాడు. పిల్లరా ఆయన కోరుకుంటున్నాడు మొదటి ప్రేమ నీ దగ్గర ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మరి వాక్యం విని మరి రక్షణ పొంది దేవుని సహవాసంలో జీవిస్తున్నటువంటి నీవు ఒక మంచి ఫలించాలి. ప్రేమ ఫలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ ప్రేమ అనేది మనకి మానవులకు చూపించకపోతే పిల్లరా ఆయన మరి వెద్దుడిగా మరి ఉండేవాడేమో. ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా మరి మనల్ని ప్రేమించినందుకే పిల్లరా మరి నేను మన కోసం ప్రాణం పెట్టాడు. ఇదిగో నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించినటువంటి దేవుడు ఏం చేశాడంటే ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన కోసం ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకాన్ని ప్రేమిస్తున్నానంటే పిల్లరా లోకాన్ని మట్టినో లేకపోతే చెట్లలో పుట్టల్లో కాదు పిల్లరా. అందుకనే ఒక కవి అంటాడు, మరి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశంలో ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. ఆ మనుషులను ప్రేమిస్తున్నాడు దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన మనల్ని ప్రేమించకపోతే మనం సాతాను యొక్క బంధకంలో అంధకారంలో ఉండేవారు. కనుక దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. పిల్లరా ఎంతగా ప్రాణం పెట్టాడంటే పిల్లరా మాటల్లో కాదు, ఆయన చేతల్లో
చూపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లారా శిలువలో ఎంత త్యాగం చేశాడో పిల్లారా, ఎవరు త్యాగం చేయగలరు? మన కోసం మన తల్లిదండ్రులు ప్రాణం పెట్టగలరా? లేకపోతే మన యొక్క భార్య, లేకపోతే మన బిడ్డలు, లేకపోతే మరి లోకంలో ఎవరైనా సరే ప్రాణం పెడతానంటారే తప్ప వారు మాత్రం పెట్టరు పిల్లారా. కానీ దేవుడు పిల్లరా మనిషిని ప్రేమించి ప్రాణాన్ని, లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు. ఖచ్చితంగా మన కోసం ప్రాణం పెట్టాడు పిల్లల. అదే విధంగా చూసినట్లయితే పిల్లారా, మరి ఇక్కడ ఆత్మఫలంలో మరొక మాట సంతోషము. దేవునికి స్తోత్రం. సంతోషం. ఈ రోజున పిల్లారా మరి సంతోషంగా జీవిస్తున్నారండి? పిల్లారా ఆనందంగా జీవిస్తున్నారా? మేము క్రైస్తవులమే, మేము దేవుని నమ్ముకున్నా అంటున్నారు. కానీ పిల్లరా ఆ క్రైస్తవ కుటుంబాలు సంతోషం ఏమాత్రం కూడా లేదు. కనుక వారు ఏమంటున్నారంటే అబద్ధం ఆడుతున్నారు. ఇది వాస్తవం ప్రియమంటుంది. మేము సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు, సంతోషంగా లేరు ప్రియమంటుంది దేవుని బిడ్డలారా. కనుక మనం గమనించినట్లయితే మరి సంతోషము ఈ రోజున పిల్లలు యేసుక్రీస్తుని హృదయంలో ఉంటే ఆనందమే, సంతోషమే. తట్టుకోలేనటువంటి ఆ శక్తి నీలో ఉన్నప్పుడు పిల్లారా, ఆ ప్రార్థన శక్తి నీలో ఉన్నప్పుడు పిల్లారా ఎంతో సంతోషించగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లారా ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సమాధానం గురించి మాట్లాడుకున్నాం. సమాధానం పిల్లరా, ఈ లోకంలో సమాధానం ఇవ్వాలనే ఆయన ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. ఇక్కడ చూసినట్లయితే దీర్ఘశాంతము, దయాలత్వం. దేవునికి స్తోత్రం. దీర్ఘశాంతము, దయాలత్వం పిల్లరా. దీర్ఘశాంతం. ఎంత శాంతము మన దేవునికి పిల్లరా. మరి దయాలత్వం మన మీద దయ చూపాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ దయ మరి దీర్ఘశాంతం లేకపోతే మనం ఎక్కడి వారము మనం గమనించుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎక్కడ చూసినట్లయితే మంచితనము. ఇక్కడ పిల్లరా మంచితనము పిల్లరా, మంచితనంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మంచితనం కావాలి పిల్లరా. మంచితనము మనం జీవించినప్పుడే మన జీవితంలో సంతోషము, ఆనందంగా జీవించగలము పిల్లరా. ఇంకా చూసినట్లయితే అనేకమైనటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ రెండు పిల్లరా ఫలాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి శరీర ఫలము, రెండు ఆత్మఫలము. మరి ఏ ఫలంలో నీవు ఉన్నావు ఒకసారి గమనించి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక మరి చూసినట్లయితే మరి ఆ యొక్క ఏ ఫలంలో ఉన్న ఒక్కసారి గమనించుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అదేవిధంగా మరి 7వ మాటగా పక్షపాతము. ఈ రోజుని పిల్లారా పక్షపాతము మరి చూసినట్లయితే మరి పక్షపాతం మరి ఈ రోజుని క్రైస్తవ బిడ్డల్లోనే పక్షపాతం ఎక్కువగా మరి కనపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. గమనించండి. పక్షపాతమైనను పిల్లరా, పక్షపాతం మనలో ఉండకూడదు. మనం ప్రేమించేవారుగా ఉండాలి, ఇతరుల పట్ల మరి ఆదరించేవారుగా ఉండాలి, ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి. మన దేవుడు మనం ఎప్పుడు కూడా పక్షపాతం చూపించినట్లుగా మనకు కనబడలేదు. కనుక మనం కూడా పక్షపాతం లేనివారుగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించగలుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మరి చూసినట్లయితే 8వ మాటగా వేషధారణ. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే వేషధారణమైనను. దేవునికి స్తోత్రం. వేషధారణ పిల్లరా. 8వ మాటగా చూసినట్లయితే వేషధారణ. పిల్లరా మనం వేషం వేసుకునే వారిగా ఉండకూడదు పిల్లరా. పైకి ఏదో మరి భక్తిగా మరి జీవిస్తున్నాం అనేది కాకుండా పిల్లరా మరి మనం ఎలా జీవించాలంటే మన నీతి కార్యాలు దేవునికి కడమడినట్లుగా కనపడాలి. దేవునికి స్తోత్రం. కనుక పిల్లలు చూసినట్లయితే ఈనాడు క్రైస్తవ బిడ్డలు మరి సంఘములో ఒక వేషం, మరి ఇంటికి వచ్చినప్పుడు ఒక వేషం వేస్తున్నారు పిల్లరా. ఆ విధంగా కాదు. నువ్వు సంఘములో ఎలాగున్నావో సమాజంలో కూడా అలాగ ఉండాలి, సమాజంలో ఎలాగున్నావో కుటుంబంలో అలాగే ఉండాలి, కుటుంబంలో ఎలా ఉన్నావో దేవుని ఎదుట కూడా అలాగే ఉండేవారుగా మనం కావాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. వేషధారణ మనకొద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి చూసినట్లయితే మరి ఈ రోజున పిల్లరా అనేక మంది ఇక మరి నెలలో మరి క్రిస్మస్ చేసుకోగలుగుతున్నారు పిల్లరా. క్రిస్మస్ పిల్లరా చూడండి. క్రిస్మస్ అనగా మరి క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. దేవునికి స్తోత్రం. క్రైస్ట్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. పిల్లరా క్రీస్తుని ఆరాధించేవారు ఏ విధంగా ఆరాధించాలని మనం గమనించినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఈరోజు పిల్లరా క్రిస్మస్ చేసుకున్నటువంటి సమాజమా, క్రిస్మస్ చేసుకున్నటువంటి సంఘ ప్రజలారా, క్రిస్మస్ చేసుకున్న దైవజనులారా ఒక్కసారి మరి మరి మీరు మరి గమనించాలి పిల్లరా. క్రిస్మస్ ఏ విధంగా ఉంటుంది మనం గమనించాలి. ఈ లోకానుసారమైనటువంటి విధంగా మనకు కనబడుతుందా, దేవుని చిత్తానుసారంగా మనకు కనబడుతుందా? గమనించినప్పుడు పిల్లరా మరి క్రిస్మస్ ఎలా ఉండాలంటే
దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అల్లరితో కూడిన ఆటపాటలు మరి మీరు చేయొద్దని వాక్యం చెప్తుంది కనుక మనం మరి చక్కనటువంటి మరి ఆ వాక్యానుసారంగా మరి చక్కటి ఆరాధనలో చక్కటి వాక్యానుసారంగా జీవించే వారిగా మనం కనబడుతుంది. పిల్లారా మరి ఇక్కడ చూసినట్లయితే పిల్లారా ఈ రోజు చాలా మంది పిల్లారా మరి నక్షత్రాలు కానీ లేకపోతే స్టార్స్ కానీ ఎన్నో పెడుతూ ఉంటారు పిల్లారా. కనుక పిల్లారా దేవుడు ఏమంటున్నాడంటే పిల్లారా మరి దానియేలు గ్రంథంలో చూసినట్లయితే 12వ అధ్యాయము పిల్లారా 3వ వచనంలో ఏమంటున్నాడంటే మరి చూసినట్లయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతుల వలె పోలిన వారై ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం. ఎవరని అంటున్నాడు? ప్రేమింటున్న దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులు. నీవు బుద్ధిమంతుడు అయితే నువ్వే ఒక స్టార్, నువ్వే ఒక జ్యోతువు ప్రియ దేవుని బిడ్డ, నువ్వే ఒక మరి గొప్ప మరి విధంగా వెలిగించబడాలి. నువ్వు వెలిగిన తర్వాత అనేక మందిని వెలిగించాలి తప్ప లోకములో పిల్లరా ఏదో బాహ్యమైనటువంటి లోకములో మరి ఎవరో చూసినటువంటి ఆయి కాదు మనం వెలిగించేది పిల్లరా. నువ్వు ఒక స్టార్, నువ్వు ఒక జ్యోతు అని చెప్తున్నాడు ఇక్కడ పిల్లరా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ఇక్కడ ప్రకాశించెదరు. నువ్వు ఒక స్టార్ పిల్లరా. ఆ స్టార్ పిల్లరా నువ్వు అనేక మందిని మార్చగలిగితే పిల్లరా నువ్వే ఒక జ్యోతిగా ఉంటావని వాక్యం చెప్తుంది. కనుక ఈ లోకంలో చాలా మంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి స్టార్లు అంటే ఆ విధంగా మరి ఒకవేళ కనుక ఆ విధంగా మీరు చేస్తే మరి వాక్యానుసారంగా మీరు మార్చుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. మీరే ఒక జ్యోతి, మీరే ఒక అద్భుతమైనటువంటి శక్తి పిల్లారా. అందుకునే పిల్లారా ఇక్కడ చూసినట్లయితే మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్తున్నాడు పిల్లారా. మనం లోకమునకు వెలుగై ఉన్నాం కనుక ఆ వెలుగు అనేక మందిని వెలిగించేవారుగా ఉన్నాము. కనుక దేవుని చిత్తానుసారంగా మనము జీవించేవారుగా ఉండాలి. మరి ఇక్కడ చూసినట్లయితే మొదట మన అంశం ఏంటంటే పైనుండే వచ్చే మరి జ్ఞానము. దేవునికి స్తోత్రం. పైనుండి వచ్చే జ్ఞానము ఏంటంటే పిల్లరా మరి మనం పొందుకోవాలి. ఆయన అదే పొందుకుంటున్నాడు పిల్లమైన దేవుడు. పైనుండి వచ్చే జ్ఞానము మనకు కావాలి. దేవునికి స్తోత్రం. పైనుండి వచ్చే జ్ఞానము మనం పొందుకుంటే పిల్లరా మనం ఎక్కడికి వెళ్తామంటే మళ్ళీ ఆ పరమ రాజ్యానికి వెళ్తాం కాబట్టి కనబడుతుంది. ఈ లోక జ్ఞానం సంపాదించుకుంటే ఈ లోకంలోనే మనం ఉంటాం. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము పైనుండే జ్ఞానము పిల్లరా సంపాదించుకుంటే పైకి వెళ్ళలేము. కానీ పైనుండే జ్ఞానం సంపాదించుకుంటే భూలోకంలో జీవించవచ్చు, పైన జీవించే అవకాశం మనకు ఉంటుంది. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. మరి పిల్లరా మరి ఈ వాక్యం కోసం ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జీవం కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. మరి నాయన ఈ సమయంలో ప్రభా మరి రెండు జ్ఞానాల కోసం మాట్లాడు తండ్రి. ఈ లోక జ్ఞానం వ్యర్థమని చెప్పావు, అదే విధంగా ప్రభా పైనుండి వచ్చే జ్ఞానం ప్రభా పొందుకోవాలని చెప్తున్నావు తండ్రి. నిజమే తండ్రి, పైనుండి వచ్చే జ్ఞానం ద్వారా ఈ లోకంలో ఉన్న చెప్పు అది మనల్ని కాపాడుతుంది, తదుపరి పైకి మా యొక్క నీ రాజ్యంలోకి ఆ జ్ఞానం తీసుకెళ్తుంది ప్రభా. అలాంటి జ్ఞానమే కావాలి కనుక ప్రభా ఈ లోక జ్ఞానము వెరితనమని నీ వాక్యం చెప్తుంది ప్రభా. మేమందరం కూడా మరి నాయన నీ యొక్క ఓ ప్రభా పైనుండి వచ్చే జ్ఞానం పొందుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. ఎంతమంది అయితే ప్రభా మరి నాయన ఈ యొక్క టీవీ పరిచర్య చూస్తున్నారు, ఎంతమంది అయితే ఈ యొక్క ఓ నాయన ప్రభా నాయన వింటున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకుంటూ సహాయం దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ఓ మీరు నాయన స్వస్థపరచండి. ఎవరైతే బలహీనులున్నారో స్వస్థపరచండి. ఎవరైతే నాయన సమాధానం లేకున్నారో వారికి సమాధానం అనుగ్రహించండి. ఎవరికైతే ప్రభా అనారోగ్యంలో మీరు స్వస్థపరచండి. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపం చేసుకుని యవనస్తులకి సమాధానం అనుగ్రహించండి. అయ్యా మరి నాయన ఆత్మహత్య చేసుకో అనుకున్న వారికి పిల్లల సమాధానం కలిగిజేయండి ప్రభా. దేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకుని తోని సహాయం తెచ్చండి. ఈ వాక్యం వారికి ఒక మంచి మార్గం నడిపించే కృపని చూపించమని ఎంతమంది అయితే వింటున్నారు వారందరి కుటుంబాల్లో దీవెన ఆశీర్వాదం పొందుకునే భాగ్యము కలిగజేసి నడిపిస్తారని యేసు పరిశుద్ధులను వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభునందు పిల్లారా మరొకసారి జ్ఞాపం చేస్తున్నాం. మరి విన్న వాక్యము మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. కనుక మరి పిల్లారా మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. మరి మా అడ్రస్సు మరి బ్రదర్ ఎస్వి సురేష్, కవిటం, ఉత్తరపేట, పోడూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ నంబర్ 534338. మా సెల్ నంబరు 8885404266. మరొకసారి మాకు కోసం, మా కుటుంబం కోసం, మా పరిచయం కోసం ప్రార్థించండి. మీ అందరి కోసం ప్రార్థిస్తాను. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక మీ అందరిని. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.